హాయ్. హలో. నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఎవరైనా వండి చూపిస్తే నోరు ఊరుతది. ఈ అమ్మాయి పచ్చి చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? వీటి పేర్లు నేను కనుక్కొని మీకు చెప్తాను ఆగండి. ఏం తెచ్చారు ఈరోజు? చైర్మన్, చైర్మన్, కొరమేన్, కొరమేన్, కట్టుపరుగు. కట్టెపరగలు. ఏం చేయను వీటితో? ఇది పులుసు పెట్టు, ఇది దగ్గర పెట్టు. ఇగురు అది ఫ్రై లాగా కీమా లాగా. అదే కీమా కాదు, ఫ్రై. ఫ్రై ఫ్రై ఎస్. సో, బేసికల్లీ నాకు వీటి పేర్లు తెలియమాట. కొరమేను తెలుసు. మిగతా రెండిట్లి పేర్లు అంత తెలియవు. ఈ చిన్న చేపలున్నాయి కదా! షేర్మేన్‌లా, షేరా? సమ్ ఏదో మేన్లు. సో, అవి అయితే ఎప్పుడు నేను వండలేదు. అండ్ ఈ చిన్న ఎర్ర చేపల్లా ఉన్నాయి కొద్దిగా. అవి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే సామర్లకోటలో ఎప్పుడు నేను ఎళ్ళినా నాకు ఆ చిన్న చేపలు ఇగురు చేసి పెట్టేది అమ్మమ్మ. నాకు చాలా ఇష్టం పులుసు ఇగురు గూడా. అండ్ మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఉల్లిపాయలు అవన్నీ కోసుకొని కానీ ఏం తెస్తారో తెలీదు. ఆన్‌లైన్ షాపింగ్ జరిగిందన్నమాట. చూసారు కదా! అక్కడికెళ్ళాను వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసి తెచ్చారు. మా అత్తయ్య గారికేమో అవి పచ్చి నత్తల్లా అనిపించినియి. అవి సేర్మన్‌లంట మాకు తెలీదు. తర్వాత తెచ్చేసాక ఇంత చిన్నయి ఉన్నాయేంటి పచ్చి నత్తలు కాదా? అంటే కాదు ఇవేవో చిన్న చేపలు అందుకే వీడియో కాల్ చేసి చూపించాను అని అన్నారు. సో, ఏదైతే ఏంటి తెచ్చాక వండాల్సిందే కదండీ! సో, వండేయబోతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చేపల పులుసు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇరుకులు వేసుకున్నాను. వేసి ఇవి కొంచెం వేగేదాకా పచ్చిమిర్చి అది కొంచెం వేగేదాకా ఇది సిమ్‌లో పెట్టి వేయించుకుంటాను. ఈ లోపల పేస్ట్ కూడా పట్టేసుకున్నాను. ఉల్లిపాయి, ధనియాలు, జీలకర్ర, ఒక లవంగం మొగ్గ అండ్ వెల్లుల్లిపాయలు వేసి చక్కగా పేస్ట్ పట్టేసుకున్నాను. సో, ఇప్పుడిది మిక్సీ జార్ నుంచి ఆ ప్యాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలన్నమాట. ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఈ పేస్ట్‌ని ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలా ఉంటదో మీరే చూడండి. ఎప్పుడైనా ఎవరైనా మనకి కెమెరా పట్టుకొని వీడియో తీస్తే చక్కగా వ్లాగ్ చేయడం కొంచెం ఈజీ అవుతది కానీ, మనమే పట్టుకొని మనమే వీడియో చేయాలి అంటే వంట చేసేటప్పుడు చాలా కష్టము. అలాని ట్రైపాడ్ సెట్ చేద్దామంటే అన్ని సార్లు కిచెన్‌లో ట్రైపాడ్ సెట్ అవ్వదు. అదైనా కూడా సేమ్ అంతే ట్రైపాడ్ యాంగిల్స్ మార్చి కష్టపడి సెట్ చేసి పెట్టి కొద్దిగా కష్టం. ఓన్లీ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి పర్వాలేదు. కానీ మనలాగా వ్లాగింగ్ చేసే వాళ్ళకి అటు పిల్లల్ని చూస్తే ఇలా చేసేవాడికి కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఈరోజు రెసిపీస్ చూపించాలి అంటే 3 రెసిపీస్ ఉన్నాయి. మూడిట్లికి నేను ట్రైపాడ్ సెట్ చేసి వండాను అంటే ఇంకా వంట వాళ్ళు తినేప్పటికి 3 అవుతది. సో, క్విక్‌గా వండుతూ మీతో కూడా అలా షేర్ చేసుకుంటున్నాను. నేను ట్రైపాడ్ సెట్ చేస్తే మా మమ్మీ వచ్చి ట్రైపాడ్ లాక్కెళ్ళిపోద్ది. ఇలాగ 5 నిమిషాలకోసారి వంటగదిలోకొస్తది కాబట్టి. సో, మా అమ్మాయి, మా మావయ్య గారు అండ్ అభి వెళ్లి తీసుకొచ్చారన్నమాట చేపలు. ఇవి బేబీ చేపలంట. దాని మమ్మీ పెద్దవంట. ఇంకా పెద్దదేమో షార్క్ అంట. అంటే తనకి తెలిసినంత వరకు షార్కే పెద్ద ఫిష్ మాట. సో, అందుకని జెప్పి పెద్ద ఫిష్ షార్క్. అది మమ్మీ, బేబీ అంట. సో, ఇప్పుడు ఇగురుకి, కొరమేనుకి కూడా నేను మసాలా పట్టేసుకుంటున్నాను. ఈ లోపల అక్కడ చేపలకి ఆల్రెడీ ఉల్లిపాయ వేసేసాం కదండీ! అది మగ్గుతా ఉంటది. కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం కలర్ బ్రౌనిష్ వచ్చేదాకా అదైతే వేగాలి. ఈ లోపల కొరమేనుకి మనము మిక్సీ పట్టేసుకొని ప్యాన్‌లో వేసుకుంటే ఈ లోపల ఈ మసాలా కూడా కుక్ అవుతా ఉంటది. తర్వాత సేర్మన్ కూడా వండాలి. నా సేర్మన్‌ని ఆహ్, చికెన్ కీమా అదే మటన్ కీమా అలా మసాలా కూర కింద వండమన్నారమాట. అలా చెప్పారంట. అలా వండుకుంటే చాలా బావుంటది అని. ఎప్పుడో టేస్ట్ చేశారంట ఎక్కడో. నేనైతే ఎప్పుడు అది వండలేదు. నేనేమనుకున్నానంటే నెత్తళ్ళు ఫ్రై చేస్తాం గదా! అంటే కోటింగ్ ఇచ్చి ఆయిల్‌లో ఫ్రై చేసి తర్వాత కరివేపాకు అన్నీ కూడా వేస్తారు కదా! పచ్చిమిర్చి అదిని. సో, అలా చేద్దాము అని అనుకున్నాను. ఈయన అన్నారు, "లేదు కీమా కింద అన్నారు." సో, 2 విధాలుగా చేద్దాము. చాలా ఎక్కువున్నాయి కదా! అని అది ఇంక అలా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ముందైతే పులుసుకి చేప ముక్కలు వేసేసాను. నార్మల్‌గా అయితే పులుసు, ఇగురు, ఫ్రై చేద్దామనుకున్నాను. బట్ ఇప్పుడేమైందంటే పులుసు, ఇగురు అలాగే ఫ్రై, కీమా కూర కిందమాట సేర్‌మెన్‌లు. సో, 4 డిషెస్ అవ్వినియి. సో, గబా గబా చేయాలి. చాలా పనులున్నాయి. బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మేము మళ్ళీ నెక్స్ట్ డే కాకినాడ వెళ్ళిపోవాలి అని అన్నారన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ బ్యాగ్స్ అన్నీ గూడా ప్యాక్ చేయాలి. పిల్లలియన్నీ ఏది మర్చిపోకూడదు. ఇయన్నీ చాలా సదురుకోవాలి. సో, ఇప్పుడైతే అదిగోండి చేపల పులుసు కుక్ అవుతా ఉంది. మళ్ళీ చింతపండు రసం ఏసాక కొద్దిగా పచ్చిమిర్చి చిరుకులు వేస్తాను నేను. అవి అలా ఆ పులుసులో కుక్ అయ్యి లాస్ట్‌కి చక్కగా మెత్తగా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా బావుంటాయి. 2 బెండకాయ ముక్కలు కూడా ఏసాను అందులో. అండ్ ఇదొచ్చేప్పటికి ఇగురికి మాట. మసాలా అంతా కూడా పచ్చివాసన పోయాక కారం యాడ్ చేసేసుకొని ఆహ్, ప చేప ముక్కలు వేసేసుకున్నాను. యాక్చువల్‌గా అయితే చేపకు కూడా పసుపు, ఉప్పు, కారం కలిపి పెట్టుకోవచ్చు. అంత టైం లేదు. వాష్ చేసి ఇంక వెంటనే వేసేసానమాట. గబగబా పక్కనే చేసేసుకోవడం అయిపోయింది. అండ్ ఇప్పుడైతే
సేరిమేను అని చెప్పినట్టు కీమా కింద వండేసానమాట. ఒక్కసారి మనం గరిటె పెట్టి ఫుల్‌గా కలిపితే సరిపోద్ది. లేకపోతే ముక్కంతా విడిగిపోద్ది. చాలా చిన్న చేపలు కదా! బేగా కుక్ అయిపోతాయి. తర్వాత ఫ్రై కింద కూడా ఇలా తయారు చేసేసాను. సో, ఇది యాక్చువల్లీ షార్ట్‌లో అప్‌లోడ్ చేద్దామని వేరే యాంగిల్‌లో పెట్టి తీసాను. బట్ షార్ట్ డిలీట్ అయిపోయింది. సో, ఫుల్ వ్లాగ్‌లో పెట్టి చెప్పేస్తున్నాను. సో, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బియ్యపు రవ్వ అండ్ తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు. ఇంక వాటర్ యాడ్ చేయక్కర్లేదు. లైట్ తడైతే చాలు. ఆల్రెడీ మనం ఫిష్ వాష్ చేసినప్పుడు అది తడి ఉంటుంది గదా! అలా ఆ తడి సరిపోతది. చక్కగా కోట్ అయిపోయింది. బట్ కారం సరిపోలేదు. మళ్ళీ నేను కొంచెం కారము యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాననమాట. సో, ఆయిల్ మంచిగా వేడెక్కింది అన్నాక ఫిషెస్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించేసుకున్నారనుకోండి చాలా బావుంటుందన్నమాట. మా వారికైతే చాలా బా నచ్చింది. ఇప్పుడు వేయించేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వన్ బై వన్ వేయించి తీసేసుకున్నామనుకోండి ఇలాగా చాలా బావుంటుంది. గార్లిక్ ఫ్లేవరు, కరివేపాకు అన్నీ మంచిగా వేగి ఆ పోపు ఇందులోకేసాక ఆ ఫిష్ ఫ్రై సూపర్ ఉంటుంది. స్నాక్ కింద పెట్టొచ్చు ఈవినింగ్. చాలా బావుంటుంది తినడానికి. అండ్ ఇప్పుడైతే మేము గ్రోసరీ షాపింగ్‌కి వెళ్తున్నాము. ఐషు అయితే ఫుల్ ఎక్సైటెడ్ బయట తిరగడానికి. అంటే మా అమ్మాయి. బుద్ధిగా ఉంటాను, కుదురుగా ఉంటాను అని అన్ని ప్రామిస్‌లు చేస్తది. బట్ ఏమీ నిలబెట్టుకోదు. అక్కడికెళ్ళాక కోతి పిల్లలా అల్లరి చేస్తది. బాబుని మేనేజ్ చేయడం ఈజీయే. ఇంకా నడక రాదు కాబట్టి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. బట్ మా పాపని మేనేజ్ చేయడం చాలా కష్టము. అత్తమ్మ అదిగోండి గ్రోసరీ అంతా. నానమ్మ ఓకే స్కాడీలు తీసుకుంటాను. ముందు షాపింగ్ అంతా అయిపోని. నేను అత్తమ్మ, అత్తమ్మ అని పిలుస్తాను గదా! మా అమ్మాయి గూడా అలాగే అత్తమ్మ, నానమ్మ ఇలా రా అత్తమ్మ, నానమ్మ ఇక్కడున్నాయని జెప్పి ఎటకారంగా పిలుస్తదనమాట. సో, మొత్తానికి మాతో కొంతసేపు ఉంది. ఇంకా అల్లరి చేస్తుందని జెప్పి ఆళ్ళ డ్యాడీకి చేతిలో పెట్టేసి ఆ ట్రాలీలో కూర్చోబెట్టేసాము. కొన్ని ఇందులో పెట్టామమాట. ఇప్పుడు మకానా అవి మా ఐషుగాడికిని ఆహ్, మా చిన్నోడికి తీసుకున్నాను. మకానా వాడికి సీరియల్ కింద చేసి పెడుతున్నాను. ఐషుకేమో మకానా చాలా ఇష్టము. సో, కొన్ని ఈ కార్ట్‌లో ఏసి పెట్టేసామాట. మేము ఇంకా లోషన్ అలాగే వేఫర్ స్టిక్స్ అయి కూడా తీసుకున్నాము. ఇవి కూడా తీసుకున్నాం చెర్రీస్ మా ఇషుగాడికి. సో, మొత్తానికి ఇవి కొన్ని నేను నేను తీసుకున్నాను. మిగతాది మా అత్తయ్య గారు గ్రోసరీ షాపింగ్ మాట. ఇది నాకు చాలా ఇష్టమైన పని తెలుసా గ్రోసరీ షాపింగ్ అనేది. చాలా అంటే చాలా ఇష్టము. ప్రతిసారి గ్రోసరీ అనేది అప్‌డేట్ అవుతా ఉంటది. కొన్ని అన్‌హెల్తీ తీసి కొన్ని హెల్తీ యాడ్ చేసుకోవడంలో. బట్ ఏది మారినా కూడా నా కప్ కేక్, జార్ కేక్ మాత్రం మారదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. ఈ త్రిబుల్ చాక్లేట్ జార్ ఓన్లీ మనకి విజేతలో దొరుకుద్ది. ఇక్కడ కూడా రాజమండ్రి విజేతకి వచ్చాము గ్రోసరీకి. సో, అందుకని చెప్పి నా త్రిబుల్ చాక్లేట్ జార్ తీసేసుకున్నాను. ఎందుకంటే రేపు నా బర్త్‌డే కాబట్టి ఇప్పుడు బర్త్‌డే షాపింగ్‌కి కూడా ఎళ్ళాలి. ఇంటికెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి ఫుడ్ టైమ్ కొంచెం ఏదో ఒకటి తినిపించి బాబుని పడుకోబెట్టేస్తే ఐషుని తీసుకొని వెళ్తాం మాట. ఈ లోపల బిల్లింగ్ జరుగుతుంది. అయి దేనికది కేటగరీ చేసి ముందే కవర్స్‌లో ప్యాక్ చేసుకునే ముందే కిచెన్‌వి వేరు, టాయిలెటరీవి వేరు అలాగా అన్నీ ఇక్కడే సర్దేస్తున్నాను నేను వేరే వేరే కార్ట్స్‌లో ఏసి. అప్పుడన్నీ కవర్‌లో పెట్టేసుకున్నామనుకోండి సర్దుకోవడం ఈజీ కదా అని చెప్పి. మా అత్తయ్య గారైతే మా అబ్బాయిని ఎత్తుకొని ఉన్నారు. ఇప్పుడు ఇంటికెళ్ళాక మా వాడిని మా అత్తగారికి అప్పచెప్పి పడుకోబెట్టి ఎళ్ళాలి. ఫస్ట్ టైమ్ మాట కార్తీక్‌ని ఇంట్లో వదిలేసి మేము బయటికెళ్ళాం రాజమండ్రిలో. ఉంటాడా లేదా అత్తయ్య గారి దగ్గర అని చెప్పి డౌట్. నేను కింద వాడిని వంట చేసి అప్పచెప్పేసి మా అత్తయ్య గారికి ఒక్కోసారి పైకొస్తాను. వాషింగ్ మిషన్ అది వేసుకోవడానికి అలా చిన్న చిన్న పనులేమైనా పైన చూసుకోవడానికి నేను పైకొస్తాను. అలాంటప్పుడైతే ఓకే. 1 అవర్ కూడా పైన వదిలి ఎప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఒక 2 అవర్స్ అయినా ఫుల్‌గా ఆడిని వదిలిపెట్టి వెళ్తే ఆడు ఉంటాడా? ఏడుస్తాడా? అని కొంచెం భయముంది. ఎందుకంటే నేను, ఐషు అందరం వెళ్తాం ముగ్గురం షాపింగ్‌కి. అదే కొంచెం ఆలోచిస్తున్నాను. అండ్ ఈ లోపల మా అమ్మాయి అయితే బాక్స్ ఓపెన్ చేసి చాక్లేట్ పక్కన పాడేసింది. ఆ స్టిక్కర్‌లు ఏవో వచ్చినాయి అందులో వాటితో ఆడుతుందన్నమాట. ఆ కార్ సీట్లకి అంటించేస్తది. కార్‌కి అంటించేస్తది. కుదురైతే ఉండదు అస్సల. ఆ వయసులో ఆళ్ళకి కుదురు రాదులెండి. మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు వాళ్ళ దగ్గర నుంచి. ఈయన చూడండి లెవ్వండి బాటిల్ అంటేని బాటిలే ఇచ్చారాయన మొత్తం తాగేసి. ఎందుకంటే నాకిది నచ్చదు ఆల్కలైన్ వాటరు. సో, ఈ లోపల మనం కార్‌లో అలా రిలాక్స్ అయ్యి చక్కగా హమ్ చేసుకుంటూ సాంగ్స్ వెళ్తున్నాము. నేను పెద్ద సింగర్‌లా ఫీల్ అయిపోతాను. పాటలు నాకు తెలిసినవి వస్తే మాత్రం అది కూడా తెలుగులో అయితేనే రిస్క్ చేసి పాడతాను. మిగతా లాంగ్వేజ్‌లో నేను రిస్క్ చేసి ఒక 2 లైన్స్ మించి పాడను. అది తెలుగులో అనుకోండి పాట రాకపోయినా అలా శృతిలో కలిపేస్తూ ఎండింగ్ దాకా నాకొచ్చిన తెలుగు పదాలన్నీ వాటిల్లో యాడ్ చేస్తూ అలా ఎండ్ దాకా పాడతాను. నాతో పాటు నా కూతురు కూడా తయారైంది. నేను పాటని హమ్ చేస్తున్నంత సేపు నా కూతురు కూడా నా ఎనకాలే బ్యాక్‌గ్రౌండ్‌లో హమ్ చేస్తా ఉంటది ఆ పాటని. సో, అలా మేమిద్దరం పాటలు పాడుతుంటే మా వారు విని వినలేక ఆ పాటల్ని బేగా ఇంటికి తీసుకెళ్ళిపోతే బావుండు కదా! అని చెప్పి జాగ్రత్తగా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో పాడేశారు. వెంటనే మా బాబుని కష్టపడి పడుకోబెడితే షాపింగ్‌కెళ్ళొచ్చు కదా! అని చెప్పి నేను కూడా ఏవండి పడుకోబెట్టేసాను పాలిచ్చి. ఏవండి
షాపింగ్. ఐషునాడు ఐషు ఐషు ఏ ఐషు షాపింగ్ అంటే అలా వస్తా అది వెళ్దామనే అంది. ఐషు మరి షాపింగ్ వస్తే బుద్ధిగా ఉంటావా? కామ్గా ఉండాలి, పరిగెట్టకూడదు, షూస్ అస్సలు ఇప్పకూడదు. కుదురుగా ఉంటానంటే తీసుకెళ్తా, లేకపోతే రావు. స్లోగా తమ్ముడు లేచిపోతాడు. ఓకేనా? బే ఫినిష్ చేసేస్తే మనం షాపింగ్కి వెళ్దాం ఇప్పుడే. ఏమండి నేను లెగిసిపోయావా? నాన్నమ్మ వచ్చేదాకా కుదురుగా ఉండు, నాన్నమ్మ వచ్చాక నాన్నమ్మకి ఇచ్చేసి నిన్ను అప్పుడు మేము షాపింగ్కి వెళ్తాం. ఓకేనా? 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 ఏ కలుచున్నా 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 కలుచున్నా. ఓకే ఓకేనా? నా మైక్ పీకేస్తావా? నా మైక్ పీకేస్తున్నావా నువ్వు? పీకేసి నా మైక్ పీకేసి నా మైక్. నో 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 నో. మైక్ తీసి నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఎందుకు మన షాపింగ్ దేనికి వెళ్తున్నాను తెలుసా నీకు? ఏం చెప్పు. ఓ గుర్తుందా మీకు? మీకు గుర్తుంది? నేను అందుకే షాపింగ్కి వెళ్దాం అన్నాను, కానీ రీజన్ చెప్పలేదు. మీకు గుర్తుందా లేదా టెస్ట్ చేద్దాం కదా అని చెప్పి. ఐషు అరుపులకి మా వాడు లెగిసిపోయాడు మాట మేము వెళ్ళక ముందే. బట్ ఏడవలేదు, మేము వెళ్ళాక పడుకుని పోయాడు మళ్ళీ అని. సో శాస్త్రమే కానీ పొద్దున కుదురుగా ఉంటేనే హ్యాపీ బర్త్డే శాస్త్రం లేకపోతే చేయొద్దు డాడీ. yes గర్ల్ లాగా ఉంటేనే అందుకే గొడవ పెట్టుకుంటాను. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడు. ఏమి కొనం, అదే అల్లరి చేయకు. కేక్ కూడా కొనం. నాకు కేక్ కూడా కొంటున్నారా మీరు? ఈ రోజు బర్త్డే హ్యాపీ బర్త్డే. ఈ రోజు అయితే ఎవరైనా సర్ప్రైజ్ చెప్తారా బయటికి? అమ్మ అది మామూలు జోకులు ఏమి కాదు, నిజమే చెప్పండి. అవి అన్ని నిజమే. షాపింగ్కే. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. నేను మార్నింగ్ వంట అయింది, తర్వాత గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి వచ్చేసాము ఫాస్ట్ గా. అండ్ ఇప్పుడు నా బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా అభికి నా బర్త్డే గుర్తుకు లేదనుకున్నాను, చిన్న రాయేస్ అనమాట. దేనికి వెళ్తున్నాము షాపింగ్ మీకు ఐడియా ఉందా అంటే, నీ బర్త్డే కదా అన్నారు. మర్చిపోయారు అనుకున్నాను యాక్చువల్లీ. అంటే బర్త్డే కన్నా డ్రెస్ తీసుకుంటా అని ఈ రోజు దాకా అడగలేదు. నా దగ్గర కొత్త డ్రెస్లు ఉంటాయని నాకు తెలుసు, బట్ అడగలేదు కదా, మర్చిపోయారేమో, దొరికేసారు అనుకున్నాను. గుర్తుంది, బతికిపోయారు. ఏం దొరికి ఇందాక నీ బొమ్మల్లోవా? అది పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? అది పోలీస్ స్టేషన్. అన్నం తినకపోతే పోలీసులు వచ్చి స్టేషన్ లో పెట్టేసి బీది 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 అని గుద్దేస్తారు. అవునండి, పోలీస్ స్టేషన్ లో జైలు లేదా? లోపల జైలు చూపించలేదా? చూపిస్తాను చూపిస్తాను అల్లరి చేస్తే ఎందులో పెట్టారు చూపిస్తాను. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పోలీసు చూపిస్తాను. ఇందాక అంకుల్ కలిసారా? డాడీ ఫ్రెండ్ పోలీస్ టూర్ చేయిస్తాను. అవును, హోమ్ టూర్ లాగా పోలీస్ టూర్ చేద్దాం, పోలీస్ స్టేషన్ టూర్. అందరూ పోలీసులే. డాడీ మీకేనా తెలుసు ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము? తెలీదమ్మా. తెలీదా? నా బర్త్డే రా రేపు. చెప్పాలి అసలు నా బర్త్డే అంటే ఎంత పెద్ద విషయం తెలుసా? ఇది వరకు అయితే నెల ముందు నుంచి నేను షాపింగ్ చేస్తున్నాను. ఊర్లోనే ఉండేవాడిని కాదు. ఆపండి, ఆపైషో. నా బర్త్డే వారం రోజులు చేసుకునేవాడిని. ఒక రోజు కూడా నా బర్త్డే లాస్ట్ ఎప్పుడు చేసుకున్నా కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు నా లాస్ట్
ఏమండి మీ బర్త్డే మీరు మర్చిపోయిన ఏ రోజైనా నేను మర్చిపోయానా? లాస్ట్ నా బర్త్డే డ్రెస్ ఎప్పుడు కొనుక్కున్నానో కూడా నాకు గుర్తులేదు. అంత లేదు, 10 years నుంచి నాకు మీరు పరిచయమైనప్పటి నుంచి ప్రతిసారి మీ బర్త్డే నేను సర్ప్రైజ్ గా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేయట్లేదు చేయట్లేదు కాదు, నేను ఎక్కడున్నాను చేయడానికి. మీరు సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా డ్యూటీలో ఉన్నా మీ బర్త్డే సర్ప్రైజ్ గా నేను సెలబ్రేట్ చేయట్లేదు. Yes, మీరు చేసుకుంటున్నారు సర్ప్రైజ్ సెలబ్రేషన్స్, బట్ ఐ యామ్ నాట్ దేర్. మనిషికి మనసుకి రోజులు లేవంటే ఇదేనండి. ప్రతి బర్త్డే నాకు నేను పరిచయం అయినప్పటి నుంచి నేను ప్రతి బర్త్డే సర్ప్రైజ్ గా నేను సెలబ్రేట్ చేస్తున్నాను. దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా. దీనికి దానికి సంబంధం లేదమ్మా. నువ్వు అడిగిన టాపిక్ ఏంటి? నా బర్త్డే షాపింగ్ నార్మల్ గా అయితే 1 week బిఫోర్ నుంచి చేసేదాన్ని. ఇప్పుడు రేపు నా బర్త్డే అంటే ఈ రోజు చేస్తున్నాను షాపింగ్ అని అన్నాను. నేనే ఉన్నాను అట్లీస్ట్ హ్యాపీ, రేపు నీ బర్త్డే అంటే ఈ రోజైనా షాపింగ్ చేస్తున్నాను. నేను లాస్ట్ నా బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకున్నాను నాకే గుర్తులేదు. నేను లాస్ట్ నా బర్త్డేకి నేను ఎప్పుడు డ్రెస్ కొనుక్కున్నానో కూడా అసలు లాస్ట్ బర్త్డే అసలు ఎన్ని సంవత్సరాల క్రితం నేను డ్రెస్ కొనుక్కున్నానో కూడా నాకు గుర్తే లేదు. అట్లీస్ట్ నువ్వు నాకన్నా బెటర్ అని చెప్తున్నాను. అలా అంటారా? అంటే బర్త్డే సెలబ్రేషన్ గురించి అనుకున్నారు, షాపింగ్ గురించి నువ్వు మీరు చేసుకోకపోయినా నేను సెలబ్రేట్ చేస్తాను ఇక్కడ. మీరు లేకపోయినా ఆ డే నేను సెలబ్రేట్ చేసి వీడియోలు పెడతాను. అది నేను అడగలేదు, అది నేను కాదనలేదు. ఓకే ఓకే. ఏం కొంట వైషు? ఏది ఇది వరకు అవే వేసుకునేదాన్ని వైషు బర్త్డేకి. ఇది వేసుకోరా బర్త్డేకి? బాగుంటుందా నాకు? ఇంకా బాగుంది కానీ చాలా హెవీగా ఉంటుందేమో కదా. అంటే కొంచెం సింపుల్ గా వేసుకుందాం కదా అని. పిల్లలు ఉన్నారు కదా, ఎత్తుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండాలి. పెళ్ళికి ముందు చక్కగా అలాంటి లాంగ్ ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళము, కంఫర్టబుల్గా మనకి బాగుండేది అప్పుడు సింగిల్ కాబట్టి. ఇప్పుడు అలా కాదు కదా, పిల్లల్ని ఎత్తుకుని తిరిగి అప్పుడు అలాంటి లాంగ్ ఫ్రాక్స్ అస్సలు కంఫర్టబుల్ ఉండవు. ముందు మనం కంఫర్ట్గా ఉంటే మన బేబీ మన దగ్గర కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే ఆ వర్క్, ఆ పూసలు అవన్నీ వాళ్ళకి గుచ్చుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడాలి. అండ్ ప్లస్ ఇదేమీ 1 day అకేషన్ ఏమీ కాదు ఎక్కడికో వెళ్ళి ఫోటోలు దిగాలని. ఇంట్లోనే ఎంత బర్త్డే అయినా ఇంట్లోనే మనకి. సో ఇంకా సింపుల్గా రెగ్యులర్ వేర్ చుడీదార్ ఒకటి తీసుకుంటే చాలు అని చెప్పి చాలా వెతికాను. మెయిన్గా కాటన్లో తీసుకుందామని వెతికాను కానీ నాకు ఏది దొరకలేదు కాటన్లో మంచివి. అంటే మెటీరియల్స్ ఉన్నాయి, మళ్ళీ మెటీరియల్స్ స్టిచ్ చేయించుకుని అన్నీ అవ్వదురా బాబోయ్ ఇప్పుడప్పుడే అని చెప్పి ఇంకా సరే రెడీమేడ్లోకి వెళ్తే ఏమో కాటన్ లేవు పెద్ద. సో చందేరి ఉన్నాయి, చందేరి ఆల్రెడీ దగ్గర చాలా ఉన్నాయి ఇప్పటికే, ఈ స్ట్రైట్ కట్ కుర్తీ సెట్స్. సో ఇంకా అవి కాదు అని చెప్పి ఈ మోడల్ నా దగ్గర లేదు. వచ్చాక చాలా ట్రెండింగ్ ఉంది, అందరూ కొంటున్నారు, అందరూ వేస్తున్నారు. నేను మాత్రం ఒకటి కూడా కొనలేదు ఇప్పటికి వచ్చి. ఎప్పుడు సర్లే నెక్స్ట్ టైం అనుకుంటాను. సో ఫైనల్లీ ఆ మోడల్ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఐషు షాపింగ్ మాట, తనకి బ్యాగ్ కావాలంట. ఆల్రెడీ ఇలాంటి 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కాదు 3వ బ్యాగ్ కొనిపించుకుంటుంది. అవి హ్యాండ్ బ్యాగ్స్ అంట, ఇవేమో వెనకాల తగ్గించుకొని స్కూల్కి వెళ్ళే బ్యాగ్ అంట. ఈ స్కూల్కి వెళ్ళేదానికన్నా దానికోసం కొనిపించుకునే వస్తువులు ఎక్కువైపోయినాయి మా అమ్మాయిని. పెద్దగా ఎడవక్కలేదు మా అమ్మాయి ఏదైనా కావాలని. మా ఆయన వెంటనే దాన్ని కొనేస్తారు మొహం ఇలా పెట్టిన వెంటనే. అండ్ ఇప్పుడైతే నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకోవడానికి వచ్చాను. ఇక్కడ మా అమ్మాయి ఏదో ప్రొఫెషనల్ మోడల్ లాగా వెళ్ళి కూర్చుని పోయి బ్యాగ్ పక్కన తగిలించి కాల్ మీద కాలేసి కూర్చొని చక్కగా స్టిల్స్ ఇస్తుంది ఆయనకి. ఇది ఇంత కోఆపరేట్ చేసినప్పుడు తీయపోతే ఎలాగా అని చెప్పి ఆయన 2 స్నాప్స్ తీశారు. మొత్తానికి ఇంత బాగా నా దగ్గర ఎంత కోఆపరేట్ చేయదో నా కూతురు నాకు అర్థం కాదు. అండ్ ఇంటికి వచ్చేసి మా పాపని మా అత్తయ్య గారికి అప్ చెప్పి కొంచెం మా బాబుని కొంచెంసేపు ముద్దులాడుకుని వాడికి ఏం పెట్టాలో ఫుడ్ చూసుకుని అన్నీ అయ్యాక ఇప్పుడు ఈవినింగ్ కాదులే నైట్ అయిపోయింది. బట్ మోమోస్ తినాలనిపించింది, తెచ్చుకున్నాక ఉండలేం కదా. సో ఇదైతే ప్రసుమా మోమోస్, ఇవి విజేతలో మార్నింగ్ గ్రాసరీకి వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాను అనమాట. సో అవైతే స్టీమ్ చేస్తే సరిపోద్ది. అంటే ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్ ఫ్రై కంటే ఆయిల్ ఫ్రై, ప్యాన్ ఫ్రై కంటే ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో సాస్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు, షెజ్వాన్ సాస్ ప్యాకెట్స్. మోమోస్కి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ మోమోస్ నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు తింటాను. మా అత్తయ్య గారికి టేస్ట్ చూపిద్దాం కదా అని చెప్పి ఆల్రెడీ మా అత్తయ్య గారు కూడా ఇదివరకు తిన్నారు, బట్ చాలా యూజ్ అయిపోయింది. సో ఇన్స్టెంట్గా అయితే బాగుంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడైనా వాళ్ళు మా అత్తయ్య గారు ఒకరు ఉంటారు కదా, మా మామయ్య గారు ఎప్పుడైనా కావాలంటే తింటారు కదా అని చెప్పి తీసుకున్న ప్యాకెట్. సో మొత్తానికి వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మళ్ళీ కలుద్దాం, అంటే దెన్ బాయ్ బాయ్.